నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ యానం రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజును నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ అధికార ప్రకటన విడుదల చేశారు. యానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తోటరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని, అయితే టీవీకే పార్టీ తనపై నమ్మకం ఉంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు. పార్టీ విధానాలు, యువతకు ప్రాధాన్యం, పారదర్శక రాజకీయాలపై విజయ్ స్పష్టమైన దృష్టి ఉందని పేర్కొన్నారు. రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభావం చూపుతుందని తోటరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. యానం ప్రాంతంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. స్థానిక సమస్యలు, రోడ్లు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పార్టీ అజెండాలో ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కడలి సుబ్రహ్మణ్యం, తోట పెదకాపు, విత్తనాల సత్యనారాయణ, సూరంపొడి శేఖర్, పోతుల శివకృష్ణ, పెసంగి బాబీ, బండారు పల్లంరాజు, కర్రి పేర్రాజు, దండుప్రోలు రామకృష్ణ, ఎన్ భాస్కర శ్రీనివాస్ కృష్ణ, బిక్కు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యానం ప్రాంతంలో టీవీకే బలోపేతానికి కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు. యానం రాజకీయ వాతావరణంలో టీవీకే తీసుకొస్తున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. స్థానిక స్థాయిలో కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మార్టిన్ గారు కానీ మరి కొత్తగా ఒక నాయకుడు, మంచి నాయకుడు, మొత్తం లోకమంతా తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి విజయ్ అని, ఆయన పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి. మరి ఆయన పార్టీ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయనకు ఎలక్షన్ కమిషన్ వారు విజిల్ గుర్తు కూడా ఇచ్చి ఉన్నారు. మరి విజయ్ గారు ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా పుదుచ్చేరిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 30 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా నన్ను ఆహ్వానించిన మేరకు నేను కూడా వారిని కలిసిన తర్వాత వారితో కొన్ని విషయాలు చర్చించి మరి ఆయన ఏ పార్టీలోని కూడా కలవకుండా ఆయన ప్రత్యేకంగా 30 స్థానాలు కూడా పోటీ చేస్తారని వారు చెప్పి ఉన్నారు. మరి వారు చెప్పిన ఆయన మాటలు, వారి సూచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి పుదుచ్చేరిలో ఈవేళ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ చాలా పాపులర్ గా ఉంది. ఎందుచేతంటే ఆయన సినీ ఫీల్డ్ లో ఉండడం వల్ల దాదాపు ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన అభిమానులు కానీ, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ సామాజిక వర్గం అభిమానులు కానీ, మరి అలాగే ఆయన సినీ గ్లామర్ తో ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోవర్స్ కానీ దాదాపు 40% ఆయనకి ఉన్నట్లుగా సంకేతాలు మనకు తెలిసి ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన 30 స్థానాల్లోని కూడా మాక్సిమం స్థానాలు సాధించేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. పుదుచ్చేరిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఈ విజయ్ గారు సపోర్ట్ ఉంటేనే కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రధాన పార్టీలు కూడా వారిని కలవమని అడిగినప్పటికీ కూడా ఆయన కలవకుండా సింగిల్ గానే పోటీ చేస్తానన్నటువంటి అంత గొప్ప వ్యక్తిని దాంట్లో నాకు స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా విజయ్ గారికి మీ అందరి తరఫున, నా తరఫున, యానా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. విజయ్ గారు మంచి ఎక్కువ స్థానాలు రావాలని నేను యానాంలో నాకు
మరి వారు యానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను వేయడం నాకు చాలా ఆనందం, సంతోషాన్ని కలగజేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో విజయ కేతనం, ఆ విజయ్ పేరులోనే ఉన్నటువంటి ఆ విజయాన్ని యానంలో తప్పకుండా సాధించి యానం నియోజకవర్గం నుంచి గెలిచి ఈ సీటు పట్టుకెళ్ళి ఖచ్చితంగా విజయ్ గారి చేతిలో పెడతానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడే నన్ను ఎంతగానో ఆదరించినటువంటి యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఈవేళ శుభదినం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో నిస్వార్థపరుడైనటువంటి నాయకుడు, ఒక మంచి వ్యక్తి పార్టీ పెట్టడం, ఆయన అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి వారిని బలపరచమని ఆ పార్టీని, టీవీకే పార్టీని అందరూ కూడా మరి ఆయన పార్టీకి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా విజయ్ గారి భావాలు, వారు చెప్పినటువంటి ఆ పార్టీ యొక్క విషయాలన్నీ కూడా నేను విన్నాను. వారు రేపు మేనిఫెస్టోలో పెట్టేటువంటి విషయాలు కూడా కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు పార్టీ అధిష్టానం. అవన్నీ కూడా నాకు పేదలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి వారు పెట్టే మేనిఫెస్టోలో అవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆదరించినాయి అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. నేను నా తొలి అడుగని మొదలు పెట్టిన కాడి నుంచి ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉన్నాయి. అంటే నా వెనకాల ఏదో ఒక దైవశక్తి ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది మానవ రూపంలో అయితే నా పక్కనున్న నాయకులు మరి సుబ్రహ్మణ్యం గారు కానీ, శేఖర్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, మరి పల్లవరాజు గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు కూడా చాలా మంది ఇంకా మనకి పార్టీ సీట్ వచ్చిన తర్వాత మరి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వారందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతానని అన్నారు. అలాగే వారందరూ కూడా వెనకుండి నన్ను ఎంతగానో నడిపిస్తూ ఉన్నారు. ఈ సీట్ నాకు రావడం అంటే ఆషామాషి కాదు, మీ అందరికీ తెలుసు. ఈ సీటు నాకు వచ్చిందంటే నిజంగా నన్ను ఏదో ఒక దైవం అనుకుని నడిపిస్తుందని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. నేను నమ్మిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా ఆ దైవం నన్ను వెనకాల నడిపిస్తుందని, ఆ దైవం ఎప్పుడు కూడా నా వెంట ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి టీవీకే పార్టీకి నమ్మిన విశ్వాస పాత్రుడిగా ఖచ్చితంగా పార్టీ కోసం అనుక్షణం నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అన్ని తెలుసుకుని పార్టీ విజయం కోసం పోరాడతానని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే శ్రేయభిలాసులకు, అలాగే అదేవిధంగా యానం నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఒక్క అవకాశం తల్లి, ఒక్క అవకాశం. మీరందరూ కూడా చాలా ఇంతవరకు చేసిన వ్యక్తులు చూశారు, మన చేసిన వ్యక్తులు కూడా చూశారు. ఒక్క అవకాశం ఈ రాజకీస్తే మీ అందరి హృదయాల్లో ఉండిపోయే విధంగా నేను చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన గుర్తు విజయ్ గారిది విజయ్ ఇలాగే విజయం